కాంగ్రెస్ పాలనలో అన్నదాత ఆగమవుతున్నాడు. విత్తనాలు కొనే దగ్గర నుంచి పంట అమ్మి ఆ పంట డబ్బులు బ్యాంకులో పడేదాకా అష్టకష్టాలు పడుతున్నారు. కల్లాల దగ్గర రోజంతా తిప్పలు పడుతూ రైతులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు పిట్టల్లా రాలిపోతున్న ధాన్యం, మొక్కజొన్న సేకరించే విషయంలో కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు అరెగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు కొని నాదుడే లేడు. ఈ యాసంగి సీజన్లో వరి, మొక్కజొన్న రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గత 2 నెలల నుండి పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలకు ధాన్యపు రాసులు తడిసి ముద్దవుతున్నాయి. గన్ని బ్యాగులు లేక, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు. మండుతున్న ఎండలకు తట్టుకోలేక కొందరు, మనోవేదనకు గురై మరికొందరు, ప్రకృతి వైపరీత్యాలకు ఇంకొందరు రైతులు మృత్యువాత పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు జరగక కల్లాల్లోనే రైతులు ప్రాణాలు విడిచే దుస్థితి నెలకొంది. ఇటీవల వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకారిపేట సొసైటీ కేంద్రంలో గాజుల పెద్ద వెంకటేశ్వర్లు అని రైతు వడ్లకుప్ప దగ్గరే గుండెపోటుతో చనిపోయాడు. మరోవైపు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహల్లో కౌలు రైతు పొన్నాల భరత్ వడ్ల బస్తాలు ఎత్తే క్రమంలో ఎండ దెబ్బకు స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఆ యువ రైతు ప్రాణాలు దక్కలేదు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లిలో వడ్ల కల్లాల దగ్గర రోజంతా కష్టపడి ఇంటికి వెళ్లిన గాన్ల రవి అనే రైతు వాంతులు, విరోచనాలతో మృతి చెందాడు. ఇక లింగాల గణపురం మండలం ఏనెబావిలో తిరుమలేష్ అనే రైతు తన పంట కొనకపోవడంతో ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే క్రమంలో తోటి రైతులు తిరుమలేష్ ను అడ్డుకోవడంతో ఆయన ప్రాణాలు దక్కాయి. కాంగ్రెస్ పాలనలో కల్లాల దగ్గరే రైతుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరి, మక్క కేంద్రాలలో, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నది. ముఖ్యంగా ఒక్కొక్క కేంద్రంలో 50 నుండి 100 లారీల మాల్ ఉన్నది. లారీలు ఒక్కటి రావట్లేదు, ఎత్తిన లారీలు దించట్లేదు. కలెక్టర్లకు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు, ఎంఆర్ఓలకు అందరికి వినవించుకున్నా కూడా ఇవాళ బీహార్ నుంచి వెళ్ళి రావాల్సిన కార్మికులు రాలేదని చెప్పడం, లారీలు దొరకట్లేదని చెప్పడం, ఇప్పటికీ 1 కోటి మెట్రిక్ టన్నులు తీసుకుంటామని చెప్పేసి 30 లక్షల మెట్రిక్ టన్నులు కూడా తీసుకోలే. ఈ మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంబంధించిన అన్ని కల్లాలలో కూడా ఉన్న పేరుకోపోయిన నిల్వలు ఏదైతున్నాయో వాటిని వెంటనే వెత్తాలని, ఆయా కలెక్టర్లు దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి సమావేశం అనేది నిర్ణయించడం జరిగింది. మరో వారం 10 రోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం చలనం లేదు. కనీసం క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు అర్థం చేసుకునేందుకు కల్లాల్లో ఒక్క ఎమ్మెల్యే తిరిగిన పాపన పోలేదు. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం 40 నుంచి 50% కంటే ఎక్కువగానే ఉందని, వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. యాసంగి పంటను కొనుక్కుంటే ఇక వానాకాలం సీజన్ కు ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో విత్తనాలు, ఎరువులు, పంట అమ్మకం కోసం కష్టాలే కాక బ్యాంకులలో పంట అమ్మిన డబ్బులు తీసుకోవడంలోనూ క్యూ లైన్ కట్టి రోజుల తరబడి తిరగవలసి వస్తుందని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.